అదంతా చేతులు కవర్ చేయి ఇట్లా. ఇటువైపు కట్టది గిన్నె పెట్టినప్పుడు ఎడంగా తట్టుకోవాలి కొంచెం రాళ్ళు ఎడెడుపు అంటే కొంచెం ఆగండి ఉండండి. ఎక్కువ పెడితే మళ్ళీ ప్రేయర్ చేయిస్తారు. ఇంట్లో మంచి ప్రేయర్ చేయండి. మనకి మేడం గురించి ఇంకా నాగేశ్వర్ కూడా బాగాలేదంట, కొన్ని చూసి దృష్టిలో పెట్టుకొని మంచిగా ప్రేయర్ చేయండి. అందరికీ ప్రైజ్ ది లార్డ్. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఈ రీతిగా మనమందరము కలుసుకోవడం అది మన ఆలోచన కాదు, కానీ దేవుని చిత్తమై ఉంటుంది కనుక ఈరోజు మనం ఇలా కలిసి ఉంటున్నాం. హల్లెలూయా. నాతో పాటు రమేష్ బ్రదర్ కూడా రావాల్సింది. రమేష్ బ్రదర్ సంగతి వైష్ణవి మేడం గారు కూడా ముందుకు రావాలి. సరే, నిశ్శబ్దంగా ఉందాం. ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు దేవుని పేరట, యేసు పేరట కూడుకుంటారో అక్కడ దేవుడు ఉంటాడు. కాబట్టి మన మధ్యలో ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు, యేసయ్య ఉన్నాడు. కూర్చోండి. చక్కగా ఈ కూటాన్ని మనం ప్రారంభించుకుందాం ప్రార్థన పూర్వకంగా. అందరూ కళ్ళు మూసుకొని తలలు వంచినట్లయితే మనస్సులో యేసయ్యని తలంచుకుంటూ ఆయన నామాన్ని మనము స్తుతించుకుందాం. ఈరోజు ఈ సాయంకాలం ఈ స్థలంలో దేవుని ఆరాధించుకుందాం. సంతోషం అందరికీ. హల్లెలూయా. కళ్ళు మూసుకుందాం. స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడ, ఆశ్చర్యకరుడా, గొప్ప దేవ, కృపా సత్య సంపూర్ణుడా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ రీతిగా మా అందరినీ నీ పాద సన్నిధిలో ఈ స్థలమందు సమకూర్చిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రం. రీచ్ ఆల్, సేవ్ ఆల్ అనేటువంటి ఈ యొక్క పరిచర్యను ఆశీర్వదించండి. దీనికి ప్రభా
బ్యాక్ బోన్గా ఉంటూ నడిపిస్తున్నటువంటి మరి బిడ్డలందరినీ కూడా ఆశీర్వదించండి. సువార్తమ్మ గారు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాము, తమ ప్రయాసాన్ని దీవించండి. మరి ఇక్కడ ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి బిడ్డలు, ప్రభ బాధ్యతలు వహిస్తున్నటువంటి బిడ్డలు, ఈ సన్నిధిలో వారందరినీ నీ పాద సన్నిధిలో నీ చేతికి సమర్పిస్తున్నాను. తండ్రి నీకు వందనాలు అర్పిస్తున్నాం. ఇక్కడ ఉన్నటువంటి యవనస్తులు, ప్రభ పెద్దలు, పిల్లలు అందరినీ కూడా దర్శించండి, వృద్ధులని కూడా దర్శించండి. ప్రభా ఇక్కడ జరుగుతున్నటువంటి అద్భుతమైన పరిచర్య నీ కృపలో ఆశీర్వదింపబడినట్లు ఏ కొదువ కలగకుండా ప్రతిదినము కావలసినటువంటి అవసరతలను తీరుస్తూ అన్ని విషయంలో సమృద్ధినిచ్చి యవన పిల్లలను నీ చేతికి అప్పగిస్తూ వారి చదువులో వర్ధిల్లున్నట్లు, ఆత్మీయంగా కూడా వర్ధిల్లున్నట్లు, గొప్ప కార్యాలు, ఆశ్చర్యమైనటువంటి అద్భుతమైనటువంటి కార్యాలు వారి జీవితంలో జరిపించి ఆధిపత్యం వహించి మహిమ పొందుతారని వేడుకొనిచున్నాం. దేవా, ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఆత్మ రక్షింపబడాలని మా ప్రార్థన తండ్రి, మా విజ్ఞాపన నీ సన్నిధిలో నీకు అర్పిస్తున్నాము. దేవా, కనికరించండి. ప్రతి బిడ్డ కావలసినటువంటి ఆరోగ్యము, స్వస్థత, శక్తి, బలము కలగచేయండి. ప్రతి బిడ్డ పరలోక రాజ్య వారసులుగా తీర్చబడాలని మేము నీ సన్నిధిలో వేడుకొనిచున్నాము తండ్రి. ఈ యొక్క పరిచర్య దినదినము విస్తరించాలి, అభివృద్ధి చెందాలి. అనేకులు ప్రభా ఈ యొక్క తండ్రి మరి ప్రభా హాస్టల్లో మరి తండ్రి చేర్చబడుటకు కృప చూపండి తండ్రి. దీవెనలు, ఆశీర్వాదాలు పొందినట్లు ఇంకా అద్భుతమైనటువంటి వారు ప్రభా లేచుటకు సమాజంలో తండ్రి అద్భుతమైన పాత్రలుగా నిలబడి బాధ్యతలను వహించే బిడ్డలు నాయన మరి ఇక్కడ నుండి లేవనెత్తమని అడుగుచున్నాను ప్రభా. నీకు మహిమ కలుగునట్లు ప్రతి బిడ్డని దీవించమని అడుగుతున్నాను. నీ వాక్యాల ద్వారా మాట్లాడండి, వాక్య లోతులను నడిపించండి, నీ స్వరాన్ని వినిపింపచేయండి ప్రభా. గొప్ప కార్యాలు చేయండి, ప్రతి ఆటంకములను తొలగించండి, ఆధిపత్యం వహించండి. ఈ ఆరాధన అంతట్లో తోడుగుండి నీ చిత్తం నెరవేర్చి మహిమ ఘనత పొందుతారని యేసుక్రీస్తు ప్రభు పేరిట ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఎంతమందికి హల్లెలూయా స్తుతి మహిమ అనేటువంటి పాట వచ్చు? మ్యూజిక్ ట్రాక్తో పాడుకుందామా? అందరం కలిసి పాటని మ్యూజిక్ ట్రాక్తో దేవుని ఆరాధించుకుందాం. చప్పట్లు కొడదామా? ఇలా
వచ్చాయి పాట అందరికీ రాకపోతే నేర్చుకుందాం. ధ్యానం చేస్తూ కళ్ళు మూసుకుందాం, దేవుని వైపు చూద్దాం. దేవుని సన్నిధిలో ఉన్నాం. హల్లెలూయా, స్తోత్రం స్తోత్రం. చప్పట్లు కొట్టకండి పాటకు, దయచేసి చేతులెత్తి ఇలా ఆరాధన చేస్తూ పాట పాడుతూ దేవుని మనం స్తుతించుకుందాం. హల్లెలూయా. నిత్య ప్రేమతో నన్ను ప్రేమించాను. తల్లి ప్రేమను మెచ్చినదే, లోకం ప్రేమను మెచ్చినదే. నిన్ను నేను ఎన్నడూ విడువను, నిత్యము నీతో జీవించును, సత్య సాక్షిగా జీవించును. నిత్య ప్రేమతో నన్ను ప్రేమించను, నిత్య ప్రేమతో నన్ను ప్రేమించను. తల్లి ప్రేమను మించినదే, లోక ప్రేమను మించినదే. నిన్ను నేను ఎన్నడూ విడువను, నిన్ను నేను ఎన్నడూ విడువను, నిత్యము నీతోనే జీవింతును, సత్య సాక్షిగా జీవింతును. హల్లెలూయా. నిత్య రక్షణతో నన్ను రక్షించండి. ఏక రక్షకుడు యేసే, లోక రక్షకుడు యేసే. నీ చిత్తము చేయుటకై, నీ పోలికగా ఉండుటకై నా సర్వం నీకే అర్పిస్తును, ఆనందముతో నీకే అర్పిస్తును. యేసు నీకు వందనాలు. ప్రభువా స్తోత్రం. తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నామయ్యా. నిత్య రక్షణతో నన్ను రక్షించను, నిత్య రక్షణతో నన్ను రక్షించను. ఏక రక్షకుడు యేసే, లోక నన్ను. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. వందనాలు
ఆరాధన పాట పాడుతూ దేవుని మనం ఆరాధించుకుందామా? హల్లెలూయా. అందరం ప్రార్థన చేసుకున్నామండి. కళ్ళు మూసుకోండి. స్తోత్రం పరిశుద్ధుడు అబ్రహాము ఇస్సాకు యాకోబుల దేవా, నాయన నీకు వందనాలు యేసుప్రభా. తండ్రి, మరి ఈరోజు మమ్మల్ని ఇక్కడ నడిపించినందుకు నీకు ఎంతో సంతోషంగా కృతజ్ఞతలు చెప్తున్నాం నా తండ్రి. తండ్రి, ఇప్పటివరకు ఆరాధనలో నడిపించినందుకు ఎంతో సంతోషిస్తున్నాం యేసుప్రభా. థ్యాంక్ యూ ఫర్ దిస్ డే లార్డ్ గాడ్ జీసస్. యూ హ్యావ్ బ్లెస్డ్ us in a miraculous way, Father. తండ్రి, మేమందరం మరి ఫార్చునేట్గా ఇక్కడ కూడుకొని ఉన్నాం యేసుప్రభా. ప్రతిదీ నీ చిత్తం ద్వారా ఇక్కడ ఉంది నా తండ్రి. మరి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క బిడ్డ గురించి పేరున ప్రార్థిస్తున్నాను నా తండ్రి. వీళ్ళని బ్లెస్ చేయండి యేసుప్రభా. ఫ్యూచర్లో నీ సేవ చేస్తూ నా తండ్రి, మరి వాళ్ళ చిత్తం ఏది అయితే అనుకుంటున్నారో నా తండ్రి, నీ చిత్తంలాగా వాళ్ళ ప్రణాళిక పెట్టండి యేసుప్రభా. వాళ్ళని దీవించి ఆశీర్వదించండి నా తండ్రి. గొప్ప సేవలో వాడబడాలి యేసుప్రభా. గొప్ప సాక్షులుగా నిలబడాలి. వీళ్ళని చూసి అనేక ప్రజలు వలవేసే జాలరులుగా తయారు అవ్వాలి యేసుప్రభా. బైబిల్లో ఉన్న ప్రతి ఒక్క వాగ్దానం నా తండ్రి, మరి ఎవరెవరికైతే మరి మీ వాగ్దానం వచ్చిందో నా యేసుప్రభా, అది వీళ్ళ లైఫ్లో నెరవేరాలి యేసుప్రభా. ప్రతి ఒక్క బాధ వేదనల నుంచి నా తండ్రి, ప్రతి ఒక్క బాధ నుంచి నా తండ్రి మీరు విడుదల దయచేయండి యేసుప్రభా. సంతోషం రీతిగా జీవించుటకు నా తండ్రి, ప్రతిదీ నీ చిత్తం ద్వారా జరిగేటకు సేవించి దీవించమని యేసునామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. థాంక్యూ సిస్టర్. ప్రైజ్ ది లార్డ్. Yeah.
చేసి దేవుడే మాట్లాడాలని ప్రార్థనాపూర్వకంగా వస్తూ ఉంటాను ప్రతి పరిచర్యలో. ఇక్కడ కూడా అదే ప్రకారంగా వచ్చాను. దేవుడు నాకు బయలుపరిచినటువంటి విషయం ఏంటిదంటే 2 విషయాలు. ఒకటి, ప్రసంగికారకుడు అంటున్నాడు, యవనస్తులకు యవన కాలమందు దేవుని కాడిని మోయుట ఎంతో మేలు. చదవండి ఆ వచనాన్ని, రెఫరెన్స్ తెలిసిన వారు. రెండోది, ఈ వాక్యాన్ని చూపించి మరి నా గురించినటువంటి సాక్ష్యాన్ని చెప్పమని దేవుడు బయలుపరిచి ఉన్నాడు. హల్లెలూయా. చదువుతామా ఆ వాక్యాన్ని? ప్రసంగిలో ఉంది, యవనస్తులు యవన కాలమందున కాడిని మోయుట ఎంతో తీసుకున్నారా? వచనం చెప్పండి. చెప్పాలి మీరే, మిమ్మల్ని అడిగాను. ఎందుకంటే ఇప్పుడు ఎక్కువ మంది ఎవరున్నారు ఇక్కడ? మధ్య వయసు వారి కంటే, వృద్ధాప్యులు కంటే యవనస్తులు మీరు ఎక్కువగా కనబడుతున్నారు. కాబట్టి యవ్వన కాలమందు దేవుని కాడిని మోయుట నరునికి మేలు. యవ్వన కాలమందు దేవుని కాడిని మోయుట నరునికి మేలు అంటే ఏంటిది? దేవుని కాడిని మోయుట సేవ చేయుట. సేవ చేయుట అంటే ఇలా మాలాగా చేస్తేనే సేవ అనేది కాదు. మీ వయసుకు తగినట్టు మీరు ఉన్నటువంటి స్థలంలో మీరు ఎలాంటి సేవలు దేవుని మహిమార్థమై చేయగలుగుతారో అలాంటి సేవలు దేవునికి అందించాలి అని దేవుని వాక్యము మనకు సెలవిస్తుంది. ఇప్పుడు బ్రదర్ రమేష్ ఉన్నాడు, ఆయన మీకు ఏం చేస్తున్నాడు చెప్పండి? మీ అందరికీ ఎన్నో రకమైనటువంటి సేవలు అందిస్తుంటాడు ప్రతి దినం, ఉదయం నుండి సాయంకాలం వరకు. రమేష్ తర్వాత బ్రదర్ ఉన్నారు, ఇక్కడ మేడం గారు కూడా ఉన్నారు, తర్వాత అమ్మగారు ఉన్నారు, తర్వాత వంట చేసేవారికి వారు ఉన్నారు కదా. ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైనటువంటి పరిచర్య మీకు ఏం చేస్తున్నారు? సేవలు అందిస్తున్నారు. అయితే మీరు కూడా కొన్ని సేవలు అందించాలి, చెయ్యాలి. ఏ కాలంలో చేయాలంట? యవ్వన కాలంలోనే మనము సేవ చేయాలి. అది నరునికి మేలు అని రాయబడింది. యవ్వన కాలమందు మనము సేవ చేస్తే నరునికి మేలు. మనం చేసేటువంటి పరిచర్య మనుషులకు చేసినట్లయితే, మనిషికి చేస్తే అది దేవునికి చేసినట్టు. మనం దేవునికి సేవ చేయాలనుకున్నాం, ఇష్టపడ్డాం. దేవునికి ఎలా చేయగలం? మనం దేవునికి చేయలేం. మన కంటి ముందు కనబడేటువంటి మనుషులకు మనం సేవలు అందిస్తే అది దేవునికి చేసినట్టు అని బైబిల్ చెబుతుంది. కాబట్టి మీరు ఫ్రెండ్స్గా ఒకరికొకరు సహాయపడాలి, ఒకరికొకరిని ఆదరణ కలుగ చేసుకోవాలి కదండి. మీరు చాలా ధనిలు, మీరు వివిధ ప్రాంతాల్లో నుండి వచ్చి ఈ ప్రాంతంలో ఉంటూ చక్కగా చదువుకుంటున్నారు, దేవుని నమ్ముకొని ఉన్నారు, దేవుని ఆరాధించుకుంటున్నారు, దేవుని యందు విశ్వాసం కూడా ఉంచి ఉన్నారు. కాబట్టి మీరు ధన్యులు. సంపూర్ణ రక్షణ పొందాలి, పరలోక రాజ్య వారసులు కావాలి. అయితే ఈ వాక్యాన్ని దేవుడు నాకు ప్రేరేపణిచ్చి నా సాక్ష్యాన్ని చెప్పమని చెప్తున్నప్పుడు, మీ జీవితాలను చూసినప్పుడు, మిమ్మల్ని చూసినప్పుడు నాకు నా గతం గుర్తొచ్చింది. దేవుని సేవలు వచ్చి దాదాపుగా 22 సంవత్సరాలు అయిపోయింది. అప్పుడు ప్రారంభించినప్పుడు నా వయసు 10-15. ఎవరైనా 15 ఏజ్లో ఉన్నారా? చేయి చూపించండి. 15 ఏజ్, ఒకసారి నిలబడండి. 15 ఏజ్, 15 కానీ 16 కానీ, అమ్మాయిలైనా అబ్బాయిలైనా ఎవరైనా సరే నిలబడండి. ఎందుకు నిలబట్టిస్తున్నాను తెలుసా?
ఈ వయసులో ఉన్నప్పుడు నేను దేవుని సేవించడం ప్రారంభించాను. ఆ వయసులో ఉన్నప్పుడు దేవుని సేవను ప్రారంభించాను. ఆ వయసులో ఉన్నప్పుడు నేను మారు మనసు పొందాను, యేసు ప్రభుని నమ్ముకున్నాను. దేవుడు నాకు రక్షణ కలిగజేశాడు, దేవుడు నాకు స్వస్థతను ఇచ్చాడు. హల్లెలూయా. కూర్చోండి. థ్యాంక్ యూ. ఆ వయసు రాకముందు యేసు ప్రభు అంటే తెలుసు, కానీ అంతగా నాకు ఏమీ తెలియదు. ప్రార్థన తెలియదు, వాక్యం తెలియదు, నా దగ్గర బైబిలే ఉండకపోయేది కాదు. తర్వాత పాటలు తెలియదు. మందిరానికి వెళ్ళి ఆ మందిరంలో కూర్చొని దేవుని ఆరాధించినటువంటి పరిస్థితే నాకు తెలియదన్నమాట. అప్పుడు నేను 10వ తరగతి చదువుకుంటున్నాను. దేవుడు అంటే యేసు అంతే తెలుసు, కాకపోతే ఆయన సత్యదేవుడని, లోకరక్షకుడని, మన ఆత్మకు రక్షణ ఇస్తాడనేటువంటి విషయం నాకు అసలే తెలియదు. ఒక సమస్య నాకు అంటూ, నా కుటుంబం కంటూ వచ్చింది. నాకు కడుపులో బాగా నొప్పి వచ్చేది. నేను 8th క్లాస్ 9th క్లాస్ ఉన్నప్పుడు బాగా నొప్పి వచ్చేది. చాలా అవస్థపడ్డాను. ఎండోస్కోపీ చేశారు, ఎందుకు ఈ నొప్పి వస్తుందని. ఇట్లా నోట్లోంచి పైపేసి కెమెరాతోని చూస్తే అల్సర్ ఉంది అనేటువంటి విషయము బయటపడ్డది. ఆ అల్సర్ వల్ల నేను చాలా ఇబ్బంది పడ్డాను, చాలా బక్కచిక్కిపోయాను. అంతేకాకుండా మా కుటుంబంలో కూడా రకరకమైనటువంటి బాధకరమైనటువంటి పరిస్థితులు మా ఇంట్లో ఉండేవి. ఒక్కొక్కరికి ఒక్కొక్క అనారోగ్యం, నెమ్మది లేదు, సమాధానం లేదు. అలాంటి స్థితిలో సాగుతుంది మా జీవితం, మా కుటుంబం. అప్పుడు మాకు సువార్త అందింది, యేసుక్రీస్తు ప్రభు యొద్దకు రండి, మీకు కోసం ప్రార్థన చేయబడుతుంది, ప్రార్థన చేస్తే మీకు విడుదల వస్తుంది, స్వస్థత వస్తుంది, అద్భుతాలు జరుగుతాయి అని చెప్తే అప్పుడు అనుకున్నాం, సరే యేసు ప్రభు దేవుడు కదా, ఆయన దగ్గర కూడా వెళ్ళి ప్రార్థన చేయించుకోవడంలో తప్పేముంది అని చెప్పి అలా మందిరంలో మేము అడుగుపెట్టాం. ఒకరు మాకు సువార్త చెప్తే వారి ద్వారా మేము చర్చికి వెళ్ళడం జరిగింది. అక్కడ వెళ్తే పాటలు, ఆరాధన, వాక్యాలు, ప్రార్థన చేస్తే అద్భుతాలు. వారి చేత పాస్టర్స్ ద్వారా ప్రార్థన చేయించుకున్నాం. మాకు సువార్త అందింది. మా ఇంట్లో ప్రార్థనలు ప్రారంభమైంది. అంతవరకు వినని మాటలు నేను విన్నా, మా కుటుంబీకులు విన్నారు, దేవుని వాక్యాలు, ఆ పాటలు, ఆ ప్రార్థన అద్భుతంగా అనిపించింది. మా జీవితంలో అలా మెల్లిమెల్లిగా మార్పు అనేటువంటిది వచ్చింది. అంతేకాకుండా అద్భుతమైనటువంటి స్వస్థత నాకు, నా కుటుంబానికి. అంతేకాకుండా మెల్లిమెల్లిగా సత్యము, వాక్యము తెలుసుకోవడం జరిగింది. అసలు యేసయ్య అంటే ఎవరు, కానీ ఎలాంటి దేవుడు, ఆయన ఏం చేస్తాడు అనేటువంటి విషయాలు మాకు తెలియడము జరిగింది. ఎన్నడూ వినని మాటలు వింటే అది ఎంత మంచిగా అనిపిస్తుంది మనకు. మామూలుగా ఎప్పుడు వినే మాటలు వింటే మనకు పెద్ద శ్రద్ధ వహించం. కానీ ఎప్పుడు విననటువంటి మాటలు మనం విన్నట్లయితే అది ఎంతో అద్భుతంగా ఉంటుంది. కనుక ఆ మాటలు విన్నప్పుడు, ఆ వాక్యాలు బైబిల్ గ్రంథంలో నుండి వింటున్నప్పుడల్లా మా జీవితంలో ఆదరణ, భయము తొలగిపోవడం, స్వస్థత, దేవుని ఆశీర్వాదం. ప్రభు మందిరానికి వెళ్ళిన 3 నెలల్లోనే దేవుని నమ్ముకున్నాము, బాప్తిజమం పొందాము. అట్టి పిమ్మట దేవుని ఏర్పాటులో మేము, మా కుటుంబం ఉన్నాం గనక ఆయన ఏర్పాటు చేసుకున్నాడు తన సేవ నిమిత్తమై. యేసులో రాకముందు నా జీవితం నా ఇష్టమే, నేనేం కోరుకుంటానో అది జరగాలి, ఏమనుకుంటానో అది జరగాలి. నా జీవితం నా ఫ్రెండ్స్తోనే, సహవాసం అంతా అలా ఉండేది. చాలామంది ఫ్రెండ్స్ నాకు. కానీ యేసులో వచ్చిన తర్వాత నా జీవితంలో మార్పు యేసు వలన కలిగినందుకు ఆ చెడు వ్యసనాలంతా కూడా తొలగిపోయింది. దేవునికి దగ్గరైపోయాను. ఇక దేవుడు ఒకరోజు నన్ను పిలవడం జరిగింది. అయితే దేవుని నమ్ముకున్న తర్వాత 3 నెలల్లో బాప్తిజం తీసుకోవడం, సేవ ప్రారంభము దేవుడు జరిపించాడు. సేవలో వాడబడుతున్నాం. అలా చదువు చేసుకుంటూ, మరొక వైపు జాబ్ చేసుకుంటూ కూడా సేవ చేశాను. చివరిగా 2007లో దేవుడు
నన్ను పిలిచాడు. నేను జాబ్ చేస్తూ సేవ చేస్తున్నటువంటి రోజులలో ఆయన వాక్కు ప్రత్యక్షమైంది. ఇదిగో నేను నిన్ను మనుషులు పట్టే జాలర్లా చేస్తాను అని దేవుడు పేతురుకు పిలుపునిచ్చి సంపూర్ణ పరిచర్యలో ఆయనని నడిపించాడు. లూకాసు వార్త 5వ అధ్యాయంలో ఈ వచనం ఉంది, వినండి. ఆ వచనంతో దేవుడు నాతో మాట్లాడిండు. నీ ఉద్యోగాన్ని విడిచిపెట్టి నా పరిచర్య సంపూర్ణంగా చేయాలని చెప్పినప్పుడు నేను ఆ ఉద్యోగానికి రాజీనామా చేసేసి సంపూర్ణంగా వచ్చేసాను సేవలో. మా అక్క ఉంది, ఈరోజు వచ్చి ఉండాలి, కానీ అనారోగ్య స్థితిని బట్టి ఆ అక్కగారు బావగారు రాలేదు. తనకు దేవుడు దర్శనం చూపించాడు. ఇంటి పైన మందిరం కట్టబడుతుందని. ఆ దర్శనం చెప్పున 2007లో మందిరం కూడా కట్టడం జరిగింది. సేవలు వచ్చేసాము. నేను, మా తండ్రి గారు. ఇప్పుడు మా తండ్రి గారు లేరు. 2017లో వారు ప్రభునందు నిద్రించారు. మరి మా అక్కగారు బావగారు మేమందరం కలిసి మరి సేవలో సాగుతూ వాడబడుతూ వచ్చాం. 1999లో రక్షింపబడినాం. అలా దేవుడు నా జీవితాన్ని మార్చేసి కంప్లీట్గా సంఘములో, సంఘ పరిచర్యలో, వాక్యంలో నడిపించేశాడు. నాకు మారు మనసునిచ్చాడు, నా జీవితాన్ని మార్చాడు. ప్రభు మహిమార్థమైన నా ఆశీర్వదించి తన సేవలో పిలుచుకున్నాడు. ఇక అది మొదలుకొని 99 నుండి ఇదిగోండి ఈ రోజు వరకు సేవలోనే సాగుతూ వచ్చాం. దేవుడు ఈ 22 సంవత్సరాల పరిచర్య అనుభవంలో అనేక విషయాలు బోధించాడు, అనేక ప్రాంతాల్లో వాడుకున్నాడు. అనేకులకు రక్షణ కలుగునట్లు, మేలులు కలుగునట్లు, స్వస్థతలు కలుగునట్లు, యవనస్తుల జీవితాలు ప్రభుకు అంగీకారంగా ఉండునట్లు మరి దేవుడు వాడుకున్నాడు. సకల ఘనత, మహిమ, ప్రభావం దేవుని నామానికి కలుగునుగాక. ఎంతైనా మనమందరము నిష్ప్రయోజకరమైన దాసులం. ఎందుకంటే దేవుడు మనలను వాడుకుంటున్నాడు. మనలో గొప్పతనం ఏమీ లేదు, కానీ దేవుడే గొప్పవాడు. కాబట్టి మీరు యవ్వన ప్రాయంలో ఉన్నారు కనుక మీ జీవితాలని దేవునికి సమర్పించుకోండి. ఎలా నేను సమర్పించుకున్నానో 15వ ఏటలో మీరు కూడా ఇదే మంచి సమయం. మీరు అనుకోవద్దు నాకు ఇంకా భవిష్యత్తు ఉంది, వయసు ఉంది, నా వయసు కాస్త ఇంకా గడిచిపోయినాక, ఒక వయసు వచ్చినాక సమర్పించుకొని సమర్పణార్థమైన జీవితాన్ని అప్పుడు బ్రతుకుతానని. కానీ రేపేమవునో చెప్పండి, మనకు తెలియదు. అవకాశం ఉన్నప్పుడే వాడుకోవాలి. హల్లెలూయా. కాబట్టి మన యవ్వన జీవితాలని దేవునికి ఇచ్చినట్లయితే దేవుడు ఆశీర్వదించి తన మహిమ కొరకు నిన్ను నిలబెట్టుకొని వాడుకుంటాడు ఈ లోకంలో, ఈ సమాజంలో. చూడండి, దేవుడు ఒక సంఘ కాపరిగా నన్ను వాడుకుంటున్నప్పుడు మిమ్మల్ని ఎలా వాడుకుంటాడో ఆ దేవునికి తెలుసు గనుక నీ ఎడల దేవుడు తాను కలిగి ఉన్నటువంటి చిత్తాన్ని తెలుసుకోవాలి. నీ ఎడల నేను కలిగి ఉన్నటువంటి ప్రణాళిక మంచిదే, కానీ అది ఏమాత్రము అపాయకరమైనది, కీడుకరమైనటువంటిది కానే కాదు అన్నాడు. నీ ఎడల నేను కలిగి ఉన్నటువంటి తలంపులు చాలా ఉన్నతమైనటువంటిది అని అన్నాడు. కాబట్టి నీ భవిష్యత్ ఏంటిది తెలుసుకోవాలి. ఆ ప్లాన్ ప్రకారంగా నీ జీవితాన్ని నువ్వు ప్రభుకు సమర్పించుకుంటే దేవుడు నిన్ను వాడుకోగలడు. హల్లెలూయా. ఎప్పుడైనా అనుకోవద్దు నేను మాటకారిని కాదు, నేను జ్ఞానిని కాదు, లేదా నాకు హోదా లేదు, లేదా నాకు పెద్ద వంశం లేదు, డబ్బు లేదు, ఆస్తి లేదు, ఏమీ అనుకోవద్దు. దేవుడు ఎవరినైనా సరే వాడుకుంటాడు. నన్ను వాడుకోగలడా దేవుడు అనుకోవచ్చు. ఎస్, దేవుడు నిన్ను వాడుకోగలడు. హల్లెలూయా. కాబట్టి దేని మీద ఆధారపడి ఉంది? నువ్వు ప్రభు నందు ఉంచే విశ్వాసం మీద. రెండోది, నువ్వు ఏ ప్రకారంగా అయితే నీ జీవితాన్ని ప్రభుకు సమర్పించుకుంటావో దేవుడు నిన్ను చూసి ఆశీర్వదించి నడిపిస్తాడు. హల్లెలూయా. కాబట్టి యవ్వన కాలమందు దేవుని కాడిని మోయుట నరునికి మేలు. కాబట్టి వీలైనంత వరకు చదువుకుంటూ ఈ లోకంలో మీరు దేవుని సేవ చేయాలి. కాబట్టి దేవుని ఉద్దేశం ఎలా ఉందో, దేవుడు ఏ రీతిగా మీ జీవితాలని మరి నడిపిస్తాడో
మరలిస్తాడో, ఏ స్థానంలో మిమ్మల్ని సెటిల్ చేస్తాడో అది దేవుని చేతిలో ఉంది కనుక మీరు సమర్పించుకుంటే అది చాలా మంచిది. హల్లెలూయా. మీరు యవ్వన కాలంలో యవ్వన వయసులో ఉన్నారు కనుక సాతాను ఎన్నో రకంగా శోధించవచ్చు, కానీ మీరు శోధనకు లోబడకూడదు. యవనస్తులు ఎలాంటి వారు? బైబిల్ చెప్తుంది బలవంతులు. యవనస్తులు ఎలాంటి వారు? బలవంతులు. మీరు ఎలా ఉండాలంటే సైతాను గుండెల్లో గుచ్చుకొని పోయే బాణము వలె ఉండాలి. సైతాన్ని మీరు బెదరగొట్టాలి. కానీ మీరు సాతాన్ని చూసి, పాపాన్ని చూసి ఓడిపోవద్దు, బెదిరిపోవద్దు, రాజీ పడవద్దు, పడిపోకూడదు. హల్లెలూయా. ఎందుకంటే మనము యవ్వన కాలంలో మన జీవితాన్ని చక్కగా కట్టుకుంటేనే భవిష్యత్తు. లేదా ఈ వయసులో మీ జీవితాలని మీ చేతులారా పాడు చేసుకుంటే భవిష్యత్ అంతా కూడా ఓడిపోయాల్సినటువంటి పరిస్థితుల్లో బ్రతకాల్సినటువంటి స్థితి వస్తుంది. కాబట్టి ఆ స్థితి రాకూడదంటే ఇదే మంచి సమయం, ఇదే మంచి వయసు. తీర్మానం చేసుకోండి. హల్లెలూయా. దేవుడు నిన్ను వాడుకుంటాడు. దేవుడు నిన్ను ఆశీర్వాదిస్తాడు. దేవుడు తన మహిమ కొరకు నిన్ను నిలబెట్టుకుంటాడు. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో అద్భుతమైనటువంటి యవనస్తులను మనం చూడొచ్చు. ఉదాహరణకు యోసేపు ఉన్నాడు, దావీదు ఉన్నాడు కదండి. వీరందరూ కూడా తమ పరిశుద్ధతను కాపాడుకున్నారు దేవుని మహిమార్థమే. పాపం వచ్చి ముందు నిలబడ్డా వారు రాజీ పడలేదు, కానీ పాపాన్ని జయించారు. కాబట్టి మనము ఈ లోకాన్ని జయించాలి, సాతాన్ని జయించాలి, పాపాన్ని జయించాలి. అప్పుడే మనకు ఏముంది? మరణం తర్వాత మోక్షము ఉంది, పరలోకము ఉంది. అందుకే బైబిల్లో ప్రభు ఒక మాట అంటాడు, ఒకడు లోకమంతా సంపాదించుకున్నాడట, కానీ తన ఆత్మని పోగొట్టుకున్నాడు, వానికి ఏమి ప్రయోజనం? లోకమంతా సంపాదించుకున్నాడు, లోకంలో అన్నీ ఉంది, కానీ తన ఆత్మని పోగొట్టుకున్నాడు. ఎవరు? ఉదాహరణకు ధనవంతుడు ఒకడు ఉన్నాడు. ఆయనకు అన్నీ ఉంది. నా ప్రాణమా తినుము, త్రాగుము, సుఖించు, సంతోషించు, యుగ యుగములకు నేను నీకు ధాన్యములు సమకూర్చి ఉన్నాను. కాబట్టి నీకు ఏ చింత లేదు, ఏ బాధ లేదు అనుకొని సంతోషిస్తున్నాడు. అదే సమయంలో వెర్రివాడ, ఈ రాత్రి నీ ప్రాణం అడుగుచున్నారు, నీవు సంపాదించిందంత ఎవరికి అగును? చచ్చిపోయాడు. ఎవరు? ధనవంతుడు చనిపోయి నరకంలో, పాతాళంలో వెళ్ళి తన ఆత్మ నరకయాతన పడుచుంది. దరిద్రుడైనటువంటి లాజరు చనిపోయిన తర్వాత దేవుని రాజ్యంను స్వతంత్రించుకున్నాడు, సుఖాన్ని అనుభవిస్తున్నాడు. కాబట్టి రక్షింపబడ్డారా? ఇదే సమయం, ఇదే వయస్సు. మీరందరూ రక్షణ పొందాలి. రక్షణ ఎలా పొందుతాం? యేసుక్రీస్తు ప్రభు దేవుడని, నా రక్షకుడని నోటి ద్వారా ఒప్పుకొని మనసునందు, హృదయమందు ఆయనందు విశ్వాసం ఉంచితే వారికి రక్షణ కలుగునని దేవుని వాక్యము సెలవిస్తుంది. ఎవరైతే ప్రభునందు విశ్వసిస్తారో వారు రక్షింపబడతారు. విశ్వసించినటువంటి వారు మారు మనసు పొందాలి. మారు మనసు పొందినటువంటి వారు సంపూర్ణ రక్షణ పొందాలి. కాబట్టి నీకేం కావాలి? ఈ లోకంలో జీవితం ముగించుకున్న తర్వాత అసలైనటువంటి జీవితం పరలోకంలో ఉంది కనుక ఆ పరలోక రాజ్యం నీకు, నాకు, మన అందరికీ కావాలి. అదే నిత్య జీవమని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈ నిత్య జీవం ఇచ్చేవాడు ప్రభు అయిన యేసు మాత్రమే. కాబట్టి నిత్య జీవం పొందాలి అంటే రక్షణ పొందాలి, ప్రభువునందు విశ్వాసం ఉంచాలి. హల్లెలూయా. కాబట్టి కొన్ని హెచ్చరికలు మాత్రము మీతో పంచుకుంటున్నాను. ఈసారి కానీ వస్తే ఫుల్లీ ప్రిపేర్డ్ అయి సమయానికి వచ్చి చక్కగా ఇంతకంటే ఎక్కువగా పాటలు పాడి ఆరాధించి దేవుని వాక్యాలని విందాం. ఆల్ నైట్ చేసుకుందామా? హల్లెలూయా. రాత్రంతా మనం ప్రభు సన్నిధిలో గడపవచ్చు. అప్పుడు మనకు చాలా సమయం ఉంటుంది. ఇప్పుడు మనకు సమయం కూడా క్లోజింగ్ టైంలో వచ్చాం కనుక మిమ్మల్ని కూడా ఎక్కువగా ఇబ్బంది పరచదలుచుకోలేదు.
లంచ్ డిన్నర్ టైం కూడా అయింది కనుక అందులో పెద్దవారు కూడా అక్కడ ఉన్నారు, సమయంకి అందియాలి కాబట్టి ఆ విషయాలని దృష్టిలో ఉంచుకొని ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. హల్లెలూయా. ప్రభునామానికి స్తుతి కలుగునుగాక. మోకరిస్తాం. హల్లెలూయా. యేసయ్యా వందనాలు 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 స్తుతులు అర్పిస్తున్నాము దేవా. థ్యాంక్ యూ జీసస్. యేసు నీకు వందనాలు వందనాలు. Thank you, Jesus. 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 యవన పిల్లలందరి కోసం ఇక్కడ సేవలు సల్పుతున్నటువంటి బాధ్యత పరుల కోసం, సువార్తమ్మ గారి కోసం, ఈ సొసైటీ కోసం, భోజనం కోసం ప్రార్థనలో నడిపించాల్సిందిగా సిస్టర్ అంబిక గారిని కోరుచున్నాను. స్తోత్రం దేవా, పరిశుద్ధ నమ్మదైన తండ్రి, గొప్ప దేవానికి ఎంతో స్తోత్రం చేస్తున్నాను నా ప్రభువా. అయ్యా, ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి నీకు ఎంతో వందనాలు. నిన్ను స్తుతించి, నిన్ను ఆరాధించి, నేను ఘనపరచుకోవడానికి ఇచ్చిన ఈ ధన్యతను బట్టి నీకు ఎంతో వందనాలు ప్రభువా. అయ్యా ప్రభువా, నీకు ఎంతో స్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి, నీకు ఎంతో వందనాలు అయ్యా. అయ్యా ప్రభువా, మరి నీకు నచ్చిన సేవ ప్రభువా, ఇది గొప్ప దేవుడు నాయన అయ్యా మాకు బోధించి ఉన్నారు అయ్యా. మేము చేయటకు నాయన మీ కృప చూపించినందుకు నీకు ఎంతో వందనాలు అయ్యా. ప్రభువా, మరి ఈ సంస్థను నాయన ప్రభా మరి అయ్యా మరి నేను దీవించి ఆశీర్వదించండి. ఈ సంస్థను నడుపుతున్న ప్రభా మరి నేను నాయకులను దీవించి ఆశీర్వదించి ప్రభా, వారికి కావాల్సిన ప్రతి ఒక్కటి అవసరాలను తీర్చండి ప్రభా. ఇంకనూ ప్రభా అభివృద్ధి పరిచయమని ప్రార్థిస్తున్నాను అయ్యా. గొప్పగా దీవించిన ఆయన ఈ పరిచర్యను ప్రభా, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క బిడ్డను మీరు దర్శించిన ఆయన. ఎవరస్తులు ఉన్నారు, వృద్ధులు ఉన్నారు, చిన్నారులు ఉన్నారయ్యా. వాళ్ళందరినీ జ్ఞాపకం చేసుకోండి ప్రభా. పేరు పేరున దీవించి ఆశీర్వదించండి. వారి పట్ల మీ చిత్తమని ప్రణాళిక ఉద్దేశంలో ఏమైనాయో నెరవేర్చుకోండి నాయన. మీ పరిశుద్ధ జ్ఞానం, పరలోక జ్ఞానం చేత వారిని నింపండి ప్రభా. ఏ తెగులు సమీపించకుండా వారికి మీరే తోడుకోండి. మీ కాపుదలు దయచేయండి నా తండ్రి. ఏ దుష్టుడు వారిని తాకడానికి వీల్లేదు ప్రభా. అయ్యా, వారు ఏమన్నా ప్రభా నీ చేతిలో ప్రభా వానముగలే వాడబట్టుకుని కృప చూపించినాయ అయ్యా. ప్రభా నీకు ఎంతో స్థుతులు చెల్లిస్తున్నాను నైనా. గొప్ప దేవుడు నైనా, నీకు అసాధ్యమైనది ఏదీ లేదు నా ప్రభా. గొప్ప దేవానికి ఎంతో వందనాలు చెల్లిస్తున్నాను నైనా. అయ్యా, ఇక్కడ చేస్తున్న పరిచర్యను ఎవరెవరైనా పరిచర్య చేస్తున్నారో నన్ను బిడ్డలకి వారందరినీ మీరు దీవించి ఆశీర్వదించండి అయ్యా. మాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి నీకు ఎంతో వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. నైనా ప్రభా మరి నేను సేవించడం ఇచ్చిన కృపను బట్టి నీకు ఎంతో వందనాలు అయ్యా. ప్రభా, నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడేందుకు నీకు ఎంతో వందనాలు. యవనస్తులు కావాల్సిన ప్రభా మరి వర్తమానం మీరు అందించినందుకు వందనాలు ప్రభా. వారు దాన్ని మనసులో ఉంచుకొని ప్రభా దాని ప్రకారం నడుచుటకు నీ కృప చూపించి ప్రభా ఆహారం మీరు దీవించి ఆశీర్వదించండి ప్రభా. వారికి కావాల్సిన స్వస్థతలు, ఆరోగ్యాన్ని అనుగ్రహించి తృప్తిపరిచి బలపరుస్తారని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో ప్రార్థించాడు పెట్టుకుంటున్నాను తండ్రి. యేసుక్రీస్తు కృప, సమాధాన నడిపింపు మీ అందరికీ సదాకాలము తోడైనను గాక. ఆమేన్. ఆహారానికి ప్రార్థన. స్తోత్రం తండ్రి, ఆహారం ఇచ్చారు, వందనాలు. దీవించి శుద్ధిపరిచి భుజించే వారికి స్వస్థత, రక్షణ
మరి ప్రభువా నీ దీవెనలు కలుగజేస్తారని యేసయ్య పేరట ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. వీడియో తీసుకుందాం మనం ఇద్దరం. ఫోటోలు పడతాయా? ఫోన్లో పడతా? ఫోన్లో అనుకోబోయా ఫోన్లో. ఇక్కడ చూడండి. హాయ్ చెప్పు. నేను ఉండలేదు తమిళ్, తెలుగు, హిందీ, ఇంగ్లీష్ అట్లా ఒక చదువు రాదు. टिन
హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి 18th సెప్టెంబర్ 2021 ఈ రీతిగా రీచ్ ఆల్ సేవ్ ఆల్ సొసైటీలో ప్రభు నిబంధన సంఘం తరఫు నుండి ఇక్కడ ప్రార్థన కూటము ఏర్పాటు చేయడంతో పాటు కృతజ్ఞతగా ఇక్కడ అందరికీ భోజనాలు కూడా సిద్ధపరచబడింది. దేవుని మహిమను బట్టి మరి ఎంతో తృప్తిగా అనిపించింది ఈ సేవ చేయడం వలన. మరి ఇక్కడ పిల్లలు, పెద్దలు, వృద్ధులు కూడా ఉన్నారు. అందరూ తృప్తిగా భుజించారు. సువార్త జరిగింది, ప్రార్థనలు చేశాము. ప్రభు నిబంధన సంఘం కొరకు మీరు ఇంకా ప్రార్థనలో ఎత్తిపట్టాలని, ఇంకా అద్భుతమైనటువంటి ఇలాంటి పరిచర్యలో ఇంకా సాగాలని, వాడబడాలని ప్రభు పేరట మనవి చేస్తూ ఈ యొక్క విజ్ఞప్తి ముగిస్తున్నాను. దేవునికే సమస్త విధమైనటువంటి మహిమ, ఘనత, ప్రభావములు కలుగును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. తమిళ్ గట్టిగా చెప్పాలి. వినికి தமிழ்நாட்டில் தம்மம் தீன்றிருக்கல ஊர். பின் இங்கே என்னத்துக்கு இருக்கிறீங்கோ? இங்கே வருவேன், போவேன் எப்பவுமே. தும்ப அங்கே போறீங்களா? மெட்ராஸ் போக மாட்டேன். இப்படியே காமாரெட்டி போய் வண்டி ஏன்னா சித்தூர் தாண்டி காட்டுப்பாடின்னு இருக்குது. காட்டுப்பாடி இறங்கி அங்கிட்டு பஸ்ஸில் போவேன். என்ன சேலம் ஜில்லா பஸ் ஸ்டாண்டு. சரி, ஹாஸ்டல் இருக்கிறியா? ஹாஸ்டல் போறியா? எப்படி? ஹாஸ்டல் போறியா?
ஆர்ச்சலா ஹோமேஜ் அங்கத்தான் இருக்கணும், சாப்பிடணும், படுத்துக்கணும். அங்கத்தான். அது எந்த இடங்க? அது அங்க இருக்கோ. இங்கத்தான் கிட்ட கிட்ட என்ன ஒரு தெரியலையே. ஊர் ஷாமீர்பேட். ஷாமீர்பேட். நாமக்கல்லா? ஷாமீர்பேட். ஷாமீர்பேட்டையா? அது எங்க இருக்குது? இப்போ ஹைதராபாத்ல. இப்போ நேராக காமாரெட்டி போவேன். ஏன்னா அதை தாண்டா நிஜாம்பாத்து தெரியும் எனக்கு. மலை வந்தா எங்க இருக்குவே? மலை வந்தாக்கா எங்க இருக்கிற? நல்ல உண்டாவா? மலை 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 எங்க இருக்குவே மலை வந்தாக்கா? அது இடம் தெரியலீங்க எனக்கு.